ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో బలిదాన దివస్ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బూత్ అధ్యక్షులు పడాల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తమ్మనంపూడి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సాంస్కృతిక ఆర్థిక జాతీయవాదంతో కూడిన భావజాలానికి మార్గదర్శకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్తో ప్రధాన్తో నిసా నహీ చలేగా అనే నినాదంతో దేశ ఏకత కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడని పేర్కొన్నారు. హైందవ సంస్కృతి వికాసమే తన జీవన లక్ష్యంగా భావించిన ఆయన సేవలు చేస్తున్నారని తెలిపారు. జనసంఘ స్థాపించారు. మరి ఆయన స్థాపించి 53లో స్థాపిస్తే ఇంచుమించుగా మనం 2019 వచ్చే నాటికి మరి పరంపరాగతంగా సిద్ధాంతాన్ని పుణుకుపుచ్చుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతం గల పార్టీ అంటారు. సిద్ధాంతం అంటే ఏంటి? దేశం కోసం ఆలోచించి దేశం కోసం ఏ మంచి చేయాలో ఆ మంచిని మరి తాతగారు కొత్తాతగారు ప్రారంభిస్తే మునిమనుడు అనుమనుడు దాకా కూడా కొనసాగించుకుంటూ దాన్ని ఎలాగైతే నిలబెట్టుకుంటూ ఆ సాంప్రదాయం నిలబెట్టుకునే ఆచారాలు మన పల్లెటూరులో కనబడతాయో అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ 1953 నుంచి మరి 2019 వరకు కూడా యుద్ధం చేసి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఆర్టికల్ 370 రద్దు చేసుకున్నాం. మరి దానికి రెండుగా విభజించి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఒకటి ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా విభజించి అక్కడ సుస్థిరతను తీసుకురావటం, ఈ రోజున అక్కడ మరి ఎంతో టూరిజం డెవలప్ కావటం, ఒకే దేశము ఒకే చట్టము ఒకే ప్రజ ఒకే జాతి ఒకే జెండా అనేటువంటి నినాదం శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కన్న కళ ఏదైతే ఉందో మరి ఈ రోజున శ్రీ నరేంద్ర మోడీ గారి రూపంలో అది సాకారం చెందడం, అదేవిధంగా ఏదైతే ఆయన ఆకాంక్షలు ఉన్నాయో ఈ దేశము విశ్వగురువుగా ఎదగాలి, ఈ దేశము విశ్వంగా ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రపంచంలో దూసుకుపోవాలన్న ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ఇలా 4వ ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించాం. అనేకమైనటువంటి మరి ఈ శాంతి సౌభాగ్యాలు కానివ్వండి, ప్రజలందరికీ కూడా మంచిగా అన్ని యొక్క కార్యక్రమాలు అంత్యోదయ ఏదైతే ఉందో అక్కడ దాకా కూడా మరి అనేక పథకాలు బియ్యం రూపంలో కానీ మరుగుదొడ్ల రూపంలో కానీ మరి మన మంచినీళ్ల వ్యవస్థలో కానీ పంచాయతీకి నిధులు సమకూర్చుకోవడంలో కానీ డ్వాక్రా మహిళలకు కానీ యువతకు కానీ ఈ రకంగా అన్ని రకాల సౌభాగ్యవంతమైన భారతదేశం మరి పరంపరాగతంగా ఈ రోజు మరి ఇంత ముందుకు వెళ్తుంది అంటే మరి ఆ రోజున డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కళలను సాకారం చేయడం కోసం ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వము నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మరి మన యొక్క గ్రామంలో ఉన్న చిట్ట చివరి కార్యకర్త వరకు కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ రకంగా దేశం కోసం పనిచేస్తా ఉండే స్ఫూర్తి కలిగించేటువంటి మన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి మనందరం కూడా నివాళులర్పించుకుంటాం.